హలో పీపుల్, ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి ఆర్డబ్ల్యూఎస్ కంపెనీ రిక్రూట్మెంట్. సో ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో దీనికైతే 10th పాస్ అయితే చాలు అండ్ శాలరీ వచ్చేసి ₹1000 పర్ డే అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏ ఎగ్జామ్ ఫీజ్ అవసరం లేదు అండ్ ఏ ఇంటర్వ్యూ ఉండదు అండ్ హౌస్ వైఫ్, ఉమెన్, మేల్ ఇంకా ఎవరైనా అయితే అప్లైనే చేసుకోవచ్చు. సో ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడవచ్చు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా ఇన్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఇంకా చాలా డీటెయిల్స్ అనేది మెన్షన్ చేశారు. సో వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో ఈ జాబ్ రోల్ వచ్చేసి సర్చ్ ఇంజిన్ ఎవాల్యుయేటర్ ఫర్ ఏఐ మోడల్స్, ఇంగ్లీష్ ఇండియా, రిమోట్, పార్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఇక్కడ అప్లై చేయాలని ఇచ్చారు కదా, సో అక్కడ నుంచి మనం అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఓవర్వ్యూ. సో లాంగ్వేజెస్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ అనేది కంపల్సరీ ప్రొఫిషియన్సీ, మనకి ఇంగ్లీష్ అనేది కంపల్సరీ రావాల్సి ఉంటుంది. అండ్ లొకేషన్ వచ్చేసి ఇండియా. సో ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో ఇక్కడ మనకి స్కెడ్యూల్ అంటే ఎగ్జాంపుల్ 8 to 25 అవర్స్ పర్ వీక్ అంటే మనం ఇన్ని అవర్స్ వర్క్ చేస్తే మనకి ఇంత శాలరీ అనేది వస్తుంది. సో యావరేజ్గా 15 అవర్స్ వీక్లీ అనమాట మీరు వర్క్ చేయాల్సింది. సో ఇక్కడ మనకి పే స్కేల్ వచ్చేసి మనకి $4 అనమాట పర్ హవర్ అనమాట. సో మనకి ఇక్కడ మనకి $4 పర్ హవర్ వైజ్ అయితే మనకి పే స్కేల్ అనేది ఉంటుంది. సో యావరేజ్ వచ్చేసి 15 అవర్స్ పర్ వీక్ అయితే చేయాల్సి ఉంటుంది వర్క్ అనేది. ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఇక్కడ మనకి హూ షుడ్ అప్లై అని ఉంది కదా, ఎవరైతే ఈ జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చు అంటే సో ఫ్రీలాన్సర్స్, స్టూడెంట్స్, ఇంకా ఎవరైనా ఉమెన్, ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరైనా జాబ్ అనేది సో రిమోట్ ఇంట్లో నుంచి వర్క్ చేయాలనుకున్న వాళ్ళు, సో ఏఐ మోడల్స్ని ఇంప్రూవ్ చేయాలనుకున్నవారు, ఇంట్లో ఉండి వర్క్ అనేది చేయాలనుకున్నవారు ఈ జాబ్కి అనేది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఈ జాబ్ అనేది ఎవరైనా చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి దీనికి ఏ ఎక్స్పీరియన్స్ అయినా అవసరం లేదు. సో ఇక్కడ మనకి మ్యాక్సిమం అని లేదు, మినిమం అని లేదు, ఎవరైనా ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదని ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ రోల్ డిస్క్రిప్షన్కి వస్తే join RWS group as an evaluator to enhance search engine results, provide feedback on text, audio, images, and videos to refine AI data using major search engines, social media sites, streaming platforms, and more. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనం ఇక్కడ సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ని ఎన్హాన్స్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫీడ్బ్యాక్, టెక్స్ట్, ఆడియో, ఇమేజెస్, వీడియోస్ అనేవి ఫీడ్బ్యాక్ అనేది. సో ఇక్కడ మనం ఏఐ డాటా అనేది యూస్ చేసి సర్చ్ ఇంజిన్స్, సోషల్ మీడియా సైట్స్, స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ అలా యూస్ చేసి మనం ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి వర్క్ బెనిఫిట్స్ చూసుకుందాము. ఫ్లెక్సిబుల్ హోమ్ బేస్డ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండ్ పొటెన్షియల్ సైడ్ హసల్, పేమెంట్స్ వియా పేపాల్ బ్యాంక్ అకౌంట్ అండ్ యాక్సెస్ టు మోర్ ఆపర్చునిటీ త్రూ ఆ ట్రైన్ ఏఐ కమ్యూనిటీ. మనకి ఏమేమి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఈ వర్క్తో అంటే మనం ఇంట్లో నుంచి అయితే వర్క్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి పేమెంట్స్ కూడా మనకి పేపాల్ లేకపోతే బ్యాంక్ అకౌంట్కి అనేది మనీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. అండ్ ఇంకా చాలా ఆపర్చునిటీస్ అనేది ఏఐ కమ్యూనిటీ నుంచి మనకు చాలా ఆపర్చునిటీస్ అనేది కూడా ఉంటున్నాయి. సో ఇక్కడ జాబ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్, పీసీ విత్ విండోస్ ఆర్ మ్యాక్, ఓఎస్ ఎక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ గూగుల్ క్రోమ్, ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్, నేటివ్ లెవెల్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ ఇండియా, డీటెయిల్ ఓన్లీ 1 person పర్ హౌస్ హోల్డ్ పార్టిసిపేటింగ్. సో ఇక్కడ మనకి జాబ్ రిక్వైర్మెంట్స్ చూసుకుంటే ఇంటర్నెట్ కనెక్షన్ అనేది హై స్పీడ్లో ఉండాలి. అండ్ పీసీ కూడా మనకి కంప్యూటర్ అనేది విండోస్ అండ్ మ్యాక్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ గూగుల్ క్రోమ్ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ ఈ జాబ్కి రిక్వైర్మెంట్స్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ అనేది పర్ఫెక్ట్గా రావాలి. అండ్ నేటివ్ లెవెల్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ కూడా పర్ఫెక్ట్ రావాలి. సో ఈ జాబ్ అనేది హౌస్ హోల్డ్లో జస్ట్ ఓన్లీ 1 person అయితే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది ఈ వర్క్లో. సో ఓన్లీ 1 member ఇన్ ద ఫ్యామిలీ అనేది ఈ జాబ్ అనేది చేయొచ్చు. ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్.
సో సైన్ అప్ అయ్యాక ఇక్కడ మెయిల్ అనేది వెరిఫై అనేది చేసుకోవాలి అండ్ లాగిన్ చేసి సో మీ ప్రొఫైల్ని కంప్లీట్ చేయాలి అక్కడ డీటెయిల్స్ అనేది ఇచ్చి. సో ఇక్కడ మనకి ప్రీ క్వాలిఫికేషన్ టెస్ట్ అనేది కూడా ఉంది. సో అది కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ఈ జాబ్కి. సో ఈ స్టెప్స్ అనేది జాబ్కి అప్లై చేశాక మీకు ఈమెయిల్ నోటిఫికేషన్ అనేది రిసీవ్ అవుతూ వస్తుంది అండ్ ఏఐ ప్రాజెక్ట్ ఆపర్చునిటీ గురించి వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ మెయిల్స్ కూడా వస్తుంది. మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు అండ్ జస్ట్ వన్స్ ఒకసారి అయితే అప్లై చేస్తే సరిపోతుంది. అండ్ మీకు మెయిల్స్ అనేది స్టార్ట్ అయ్యాక వాళ్ళే కాంటాక్ట్ అవుతారు మెయిల్స్ ద్వారా అండ్ నోటిఫికేషన్స్ అండ్ మెయిల్ అనేది వస్తుంది. జాబ్ గురించి ఏమేమి వర్క్ అనేది చేయాలి అండ్ ప్రాజెక్ట్ గురించి వర్క్ అనేది ఉంటుంది అండ్ మెయిల్ అనేది పంపిస్తారు. సో ఇక్కడ మనకి ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ విజిట్ ఆర్డబ్ల్యూఎస్ అని ఇచ్చారు. సో మనకి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ దీని గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా ఆర్డబ్ల్యూఎస్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి సర్చ్ అనేది చేయొచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్లోనే మనకి జాబ్ అనేది అప్లై లింక్ అనేది ఉంటుంది. పైన అయితే మనం చూస్తాం కదా, సో పైన అయితే అప్లై నవ్ అని ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది కదా, సో అక్కడ నుంచి మనం అప్లై అనేది చేసుకోవచ్చు. అప్లై బటన్ పైన క్లిక్ చేస్తే సో ఏఐ డేటా స్పెషలిస్ట్గా మీకు ఏం ఆపర్చునిటీస్ అనేది ఉంటుంది వర్క్ అనేది చేయడానికంటే ఆన్లైన్ రేటర్, డేటా కలెక్టర్, డేటా అన్నోటేటర్, సర్చ్ ఇంజిన్ ఎవాల్యుయేటర్, యాడ్ ఎవాల్యుయేటర్. సో ఇంకా మనకి చాలా ఆపర్చునిటీస్ అనేవి ఉంటుంది సో ఏఐ ద్వారా. సో ఆన్లైన్లో రేట్ అనేది చేయాల్సి ఉంటుంది ఏఐ యూస్ చేసి, డేటా అనేది కలెక్ట్ చేయాల్సి ఉంటుంది అండ్ సర్చ్ ఇంజిన్ ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా చాలా ఆపర్చునిటీస్ అనేది ఉన్నాయి. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది ఇచ్చారు. సో మీరు వర్క్ అనేది గెట్ పెయిడ్ అని ఉంది కదా, సో ఇక్కడ మనం ఆన్లైన్ యాడ్స్కి ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అండ్ డేటా కలెక్షన్ ఆర్ జనరేషన్ ఆఫ్ టెక్స్ట్, ఆడియో, ఇమేజ్ ఆర్ వీడియో. సో ఇలా మనకి వర్క్ అనేది ఉంటుంది. సో కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ వాళ్ళ మెయిల్లో వాళ్ళు పంపిస్తారు ఏమేమి వర్క్ అనేది చేయాలి అండ్ సో సైన్ అప్ ఎలా అవ్వాలి అనేది ఇన్ డీటెయిల్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఫస్ట్ అనేది అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అండ్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి మీరు మీ అకౌంట్కి లాగిన్ అవుతే అక్కడ మనకి చాలా టెస్ట్స్ అనేవి ఉంటుంది అండ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో మీ టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి ఇలా ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి కంప్లీట్ టాస్క్స్. సో ఒకసారి మీరు సైన్ అప్ అవుతే మీకు రిక్వైర్మెంట్స్ అండ్ వాళ్ళు అనేది మీకు కాంటాక్ట్ అవుతారు. వర్క్ అనేది ఏమేమి ఉంటుంది అండ్ ఏం వర్క్ చేయాలనేది. నెక్స్ట్ వచ్చేసి మీరు వర్క్ చేశాక మీకు పేడ్, సో గెట్ పేడ్ ఉంది కదా, మీకు వర్క్ చేశాక మీరు అయితే మనీ అనేది ఎర్న్ అనేది చేసుకోవచ్చు. మీ బ్యాంక్ అకౌంట్కి అనేది మనీ, మీరు టాస్క్ ఎన్ని కంప్లీట్ చేశారో దాన్ని బట్టి మీకు మనీ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సో ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్లో కిందికి స్క్రోల్ చేయగానే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సో దానిపైన క్లిక్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి. ఇంకా వాళ్ళ ఒఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అక్కడ అనేది అడగచ్చు అండ్ ఇక్కడ మనం ఏ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. సో మనం అనేది వర్క్కి ఏ ఫీజ్, జాయిన్ అవ్వడానికి ఏ ఫీజ్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా మనకి చాలా క్వశ్చన్స్ అనేవి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ అనేది చెక్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా మనకి అప్లికేషన్ ఫామ్ వర్క్ అనేది ఇలా ఉంటుంది. సో ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. ఓకే, ఈ జాబ్ అనేది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి